గుడ్ మార్నింగ్ టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాగి దోశ. ఎప్పుడు రొటీన్గా చేసుకునే మినప దోశకి బదులు ఇలా రాగి దోశను కూడా వారానికి ఒకసారైనా ట్రై చేయండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇన్స్టెంట్గా 5 minutesలో రెడీ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ రాగి పిండిని తీసుకోండి. ఇందులో ఓ అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యపిండి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఓసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నీళ్లు పోస్తూ పిండిని ఉండలు లేకుండా దోస బ్యాటర్ కంటే పల్చగా కలుపుకోండి. దీన్ని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. 10 నిమిషాలకి బ్యాటర్ కొంచెం థిక్ అవుతుంది. ఎందుకంటే బొంబాయి రవ్వ వేసాం కదా, అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగింది వేసి బాగా మిక్స్ చేయండి. బ్యాటర్ కొంచెం థిక్ అవుతుందని చెప్పాను కదా, సో ఇంకొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. బ్యాటర్ మాత్రం వాటరీగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే దోశలు అంత పల్చగా క్రిస్పీగా వస్తాయని గుర్తుంచుకోండి. చూసారా, ఇంత పల్చగా ఉండాలి. దోశ వేసే ప్రతిసారి బ్యాటర్ని అడుగు నుంచి ఓసారి కలుపుతూ దోశలు వేసుకోండి. ప్రతిసారి బ్యాటర్ అడుగునికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా జస్ట్ గరిటతో పోసేయండి అంతే. అట్లు పోసినట్టు అస్సలు తిప్పొద్దు ఈ దోశల్ని. దోశ పాన్ వేడివేడిగా ఉండాలి. ఈ దోశల్ని హై ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వేశారంటే దోశ పల్చగా క్రిస్పీగా రానే రాదు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని అటు కూడా చక్కగా కాలాక తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ దోశలు వేడివేడిగా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అసలు చల్లారనివ్వకండి. ఈ దోశల్ని కొబ్బరి చట్నీ ఇంకా కారపొడితో ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంటాయి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.